హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇంకెవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే. అండ్ మీకు డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ అండ్ ఎగ్జామ్స్ అలాగే డైలీ జీకే నోట్స్ అండ్ ఎగ్జామ్స్ కావాలనుకున్న వారు జేవీ ఆస్పిరెంట్ గ్రూప్ యొక్క వాట్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. సో రీసెంట్‌గా మనం యాప్‌ని కూడా లాంచ్ చేయడం జరిగింది. అండ్ అక్కడ మీకు అన్ని రకాలమైనటువంటి కోర్సులుంటాయి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించింది. అండ్ మరిన్ని వివరాల కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి నంబర్‌కైతే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకే. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనము 2024 డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ ఎకానమీ గురించి డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ మనం 2024 జనవరి నుండి నవంబర్ వరకు ఈ యొక్క కరెంట్ ఎకానమీ వీడియోలు అప్‌లోడ్ చేయడం జరిగింది మన యూట్యూబ్ ఛానెల్‌లో. సో ఆ యొక్క వీడియో లింక్‌ని మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అలాగే కామెంట్ బాక్స్‌లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో తప్పకుండా ఎకానమీ అంశాలు చూడండి. ఇది అప్‌డేటెడ్ అంశాలు కాబట్టి మీకు డెఫినిట్‌గా ఎగ్జామ్‌కి యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకే. సో ఈ వీడియో వచ్చేసి మీకు 2024 డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి కరెంట్ ఎకానమీ అంశాలు. ఓకే. ఆలస్యం చేయకుండా ఇట్లా ఫస్ట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. సో యాజ్ యూజువల్‌గా మీకు ఫస్ట్ టాపిక్ నేను ప్రతి నెలలో కూడా మీకు జీఎస్టీ వసూళ్లకు సంబంధించి చెప్తాను. సో ఎందుకంటే జీఎస్టీ వసూలు ఎక్కడో ఒక చోట ఇంపార్టెంట్ అంశాలు ఇవి. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. గ్రూప్ 1, గ్రూప్ 2 లెవెల్‌లో ఈ పలానా నెలలో ఈ యొక్క జీఎస్టీ వసూలు అమ్ ఎన్ని వచ్చాయని అడుగుతారు. సో కాబట్టి జస్ట్ ఫోకస్ చేయండి, ఎక్కువ కాదు. సో ఇక్కడ 2024 నవంబర్ నెలలో జీఎస్టీ వసూలొచ్చేసి 1.82 లక్షల కోట్లు వసూలు కావడం జరిగింది. జీఎస్టీ వసూళ్ళు. 2017 జూలై 1న జీఎస్టీ అమల్లోకి రావడం జరిగింది. సో, 2017 జూలై 1న జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత అత్యధిక జీఎస్టీ వసూళ్లు నమోదైనటువంటి నెల ఏదంటే 2024 ఏప్రిల్‌లో. సో, 2024 ఏప్రిల్‌లో అత్యధిక జీఎస్టీ వసూళ్లు నమోదు కావడం జరిగింది. సో, 2024 ఏప్రిల్ నెలలో ఎన్ని లక్షల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయంటే 2.10 లక్షల కోట్లు. ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో, ఇక్కడ ఎప్పుడు అమల్లోకొచ్చింది జీఎస్టీ దేశంలో అంటే 2017 అండ్ అత్యధిక జీఎస్టీ వసూళ్లు ఎప్పుడు నమోదయ్యాయనేది కూడా ఇంపార్టెంట్ మీకు. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్. సో డొనాల్డ్ ట్రంప్ అమెరికా నూతన ప్రెసిడెంట్. సో మనకు బ్రిక్స్ కరెన్సీ అమల్లోకి తెస్తే మాత్రము 100% సుంకాలు విధిస్తా అని తదుపరి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశారు. సో తదుపరి అని ఎందుకంటామంటే ఈయన ఇంకా బాధ్యతలు చేపట్టలేదు 2024 డిసెంబర్ నాటికి. ఓకే. సో అందుకని తదుపరి అని పిలుస్తున్నాము. ప్రెజెంట్ ఇంకా జో బైడెన్ ఇంకా ఉంటారనమాట. సో తాజాగా బ్రిక్స్ దేశాలకు డొనాల్డ్ ట్రంప్ గట్టి హెచ్చరిక జారీ చేయడం జరిగింది. సో ఏంటి ఆ యొక్క హెచ్చరిక అంటే బ్రిక్స్ కూటమి కొత్త కరెన్సీ తేవాలని చూస్తే సభ్య దేశాల దిగుమతులపై అంటే ఆ యొక్క బ్రిక్స్ కూటమి సభ్య దేశాల దిగుమతులపై 100% గుర్తుపెట్టుకోండి 100% సుంకాలు విధిస్తానని హెచ్చరించడం జరిగింది. సో ఏ కూటమి కంటే బ్రిక్స్ కూటమి. సో మనకు బ్రిక్స్ కూటమి ఇంపార్టెంట్ మనకు. సో మనకు ఇక్కడ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా మనకు కూటమిలో అప్పటి నుండి ఉన్నటువంటి సభ్య దేశాలు. అండ్ రీసెంట్‌గా కూడా కొన్ని దేశాలు యాడ్ అవ్వడం జరిగింది. సో అవి కూడా మీకు ఇంపార్టెంటే. సో ఇక్కడ ఏంటంటే అమెరికా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం కోసం ఈ యొక్క బ్రిక్స్ కూటమి సభ్య దేశాలు ఏం చేస్తున్నారంటే ఒక కొత్త కరెన్సీని తీసుకురావాలని సమాలోచనలు చేస్తున్నారు. ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. జస్ట్ అది ఇంకా ఆలోచన దశలో ఉంది. అయితే దీన్ని కూడా అమలు చేస్తే మాత్రము తప్పనిసరిగా బ్రిక్స్ కూటమి సభ్య దేశాలపై 100% సుంకాలు విధిస్తానికి ఇక డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడం జరిగింది. సో, ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకే. అండ్ ఇక్కడ బ్రిక్స్ కూటమిలో కొత్తగా చేరిన సభ్య దేశాలు ఏవి అని అడుగుతారు మీకిక్కడ. ఇరాన్, సౌదీ, అలాగే యూఏఈ, ఇథియోపియా అండ్ ఈజిప్ట్. సో, ఇవన్నీ కూడా మీకు బ్రిక్స్ కూటమిలో కొత్తగా చేరినటువంటి సభ్య దేశాలు. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్. సో, ఏప్రిల్ అండ్ సెప్టెంబర్‌లో 45% పెరిగినటువంటి ఎఫ్‌డిఐ. సో, మీకు ఎఫ్‌డిఐలు అంటే తెలుసు కదా! విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటాము. మనకు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్. సో, 2024 ఏప్రిల్, సెప్టెంబర్ మధ్య ఇలాంటి డేటా ఇంపార్టెంట్. ఇలాంటి డేటా నుండే మీకు క్వెషన్స్ వస్తాడు. ఎందుకంటే ఇది డీపీఐఐటీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం అన్నమాట. సో, ఏప్రిల్, సెప్టెంబర్ మధ్య 45% పెరిగి $29.79 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ యొక్క విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. 2023, 24 ఇదే సమయంతో పోల్చుకుంటే $20.5 బిలియన్ రావడం జరిగిందన్నమాట. ఇది 2023లో. సో
జూలై అండ్ సెప్టెంబర్‌లో ఎఫ్‌డీఐలు $9.52 బిలియన్ నుండి $13.6 బిలియన్ చేరింది. జూలై నుంచి సెప్టెంబరు. అలాగే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య చూసుకుంటే 45% పెరగడం జరిగింది. అండ్ అత్యధిక ఎఫ్‌డీఐలు ఏ దేశం నుండి వచ్చాయని చూసుకుంటే ఫస్ట్ సింగపూర్ దేశం నుండి అధిక ఎఫ్‌డీఐలు రావడం జరిగింది. అలాగే సెకండ్ వచ్చేసి మారిషస్ దేశం నుండి, థర్డ్ వచ్చేసి నెదర్లాండ్ దేశము అండ్ ఫోర్త్ వచ్చేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్ దేశం నుంచి. అండ్ ఏ రాష్ట్రానికి అత్యధిక ఎఫ్‌డీఐలు వచ్చాయని చూసుకుంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య అత్యధిక ఎఫ్‌డీఐలు వచ్చేసి మహారాష్ట్రకు రావడం జరిగింది. అండ్ సెకండ్ వచ్చేసి గుజరాత్ రాష్ట్రానికి ఈ యొక్క ఎఫ్‌డీఐలు రావడం జరిగింది. అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసి కర్ణాటక ఉంటుంది. అండ్ ఫోర్త్ ప్లేసు తెలంగాణ రాష్ట్రానికి అధిక ఎఫ్‌డీఐలు రావడం జరిగింది. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్. సో, ఇంపార్టెంట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రీసెంట్‌గా విండ్ ఫాల్ పన్ను అనేది మనకు చాలా చాలా వార్తల్లో నిలిచింది. సో, దేశీయంగా వెలికి తీస్తున్నటువంటి ముడి చమురుకు సంబంధించిందే ఈ యొక్క విండ్ ఫాల్ పన్ననమాట. సో, ఈ యొక్క దేశీయంగా వెలికి తీస్తున్నటువంటి ముడి చమురుపై విండ్ ఫాల్ పన్నును కేంద్ర ప్రభుత్వము డిసెంబర్ 2న రద్దు చేసింది. సో, ఏ తేదీన రద్దు చేసిందని అంటాడు. వాస్తవానికి విండ్ ఫాల్ పన్ను అనేది దేనికి సంబంధించింది అని కూడా అడుగుతారు. ఇదొచ్చేసి ఏంటంటే ముడి చమురుకు సంబంధించింది. దేశీయంగా వెలికి తీస్తున్నటువంటి ముడి చమురుకు సంబంధించింది. విమాన ఇంధనము, డీజిల్, పెట్రోల్ ఎగుమతుల పైన కూడా ఈ యొక్క పన్నును తొలగించడం జరిగింది రీసెంట్‌గా. సో, విండ్ ఫాల్ పన్ను దేనికి సంబంధించింది? ఇంపార్టెంట్ ఇక్కడ. సో, ఎందుకు తగ్గించారనేది ఒకసారి రీజన్ చూసుకుంటే, అంతర్జాతీయంగా చమురు ధరలు కిందికి రావడం. అంటే తగ్గిపోవడం అన్నమాట. అంతర్జాతీయ పరంగా చూసుకుంటే, ఈ యొక్క చమురు ధరలు ఏవైతే ఉంటాయో అవి తగ్గిపోయాయి. దిగి రావడం జరిగింది. సో, ఈ యొక్క పన్ను రద్దుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్‌ను రాజ్యసభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ప్రవేశపెట్టడం జరిగింది. సో, ఏ యొక్క కంపెనీలకు ముఖ్యంగా ప్రయోజనం కలుగుతుందంటే, ఈ యొక్క బిల్లు ఓఎన్‌జీసీ ఆయిల్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, ఆయిల్ ఇండియా లిమిటెడ్, అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి సంబంధించింది. అలాగే నయారా కంపెనీలకు. ఈ యొక్క 4 కంపెనీలకు కూడా ఈ యొక్క బిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రయోజనకరంగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ అనేది చూసుకుందాం ఇక్కడ. 2022 జూలై 1న విండ్ ఫాల్ పన్నును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇది కూడా ఇంపార్టెంట్. సో, ఎప్పుడు ఈ యొక్క విండ్ ఫాల్ పన్నును ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం అంటే 2022 జూలై 1. అండర్‌లైన్ చేసుకోండి. 2022 జూలై 1న ఈ యొక్క విండ్ ఫాల్ పన్నును ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. సో, అప్పుడు లీటర్ పెట్రోల్‌పై రూ. 6 అలాగే ఏటీఎఫ్‌పై రూ. 13 చొప్పున ఎగుమతి సుంకాన్ని వసూలు చేయడం జరిగింది 2022లో. సో, ఇప్పుడేం చేసిందంటే ఈ యొక్క అంతర్జాతీయ చమురు రేట్లు తగ్గిపోవడం వలన ఈ యొక్క విండ్ ఫాల్ పన్నును డిసెంబర్ 2న రద్దు చేస్తున్నట్టు ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. ఓకే. సో, ఇంపార్టెంట్ చూడండి ఇది. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో, 2023, 24 జీఎస్టీ ఆదాయంలో స్లాబుల వాటా. సో, స్లాబులంటే ఏంటంటే జీఎస్టీలో మనకు కొన్ని రకాలైనటువంటి స్లాబులుంటాయి. రకాలనమాట. రకాలు. స్లాబులంటే దాన్ని మనం సింపుల్‌గా రకము అని అనొచ్చు. సో, 5%, 12%, 18%, 28% ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జీఎస్టీ స్లాబ్స్ ఉంటాయన్నమాట. అయితే 2023, 24లో ఏ స్లాబ్ నుండి ఎంత ఆదాయం వచ్చింది అని అడుగుతారనమాట. ఇది రీసెంట్ పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం వెల్లడించడం జరిగింది. ఈ యొక్క స్టాటిస్టిక్స్ అంతా కూడా, డేటా అంతా కూడా. సో, 28% స్లాబ్ ద్వారా ఎంత ఆదాయం వచ్చిందంటే 13-15% మధ్య ఆదాయం రావడం జరిగింది. అలాగే 18% స్లాబ్ ద్వారా ఎంత ఆదాయం వచ్చిందంటే 70-75%. అలాగే 12% స్లాబ్ ద్వారా ఎంత ఆదాయం వచ్చిందంటే 5-6% ఆదాయం రావడం జరిగింది. అలాగే 5% స్లాబ్ ద్వారా ఇదే చిన్న స్లాబ్. ఓకే. 5% స్లాబ్ ద్వారా 6-8%. సో, మొత్తంగా చూసుకుంటే ఏ స్లాబ్ ద్వారా అధిక ఆదాయం వచ్చింది 2023, 24లో అంటే 70-70% వచ్చేసి 18% యొక్క స్లాబ్ ద్వారా రావడం జరిగింది. ఓకే. సో, ప్రెజెంట్ ఈ యొక్క జీఎస్టీ పద్ధతిలో ఈ యొక్క 4 రకాల స్లాబులైతే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ అయితే చూద్దాం. సో, జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ, అలాగే స్లాబుల విలీనంపై సూచనలు ఇచ్చేందుకు బీహార్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి సామ్రాట్ చౌదరి నేతృత్వంలో కమిటీని వేయడం జరిగింది. సో, ఎవరి నేతృత్వంలో కమిటీ వేశారని కూడా అడుగుతారు ఒక్కోసారి. బీహార్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి సామ్రాట్ చౌదరి. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్. సో, బ్యాంకింగ్ చట్ట సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలపడం జరిగింది. నవంబర్ 3న ఈ యొక్క బిల్లుకైతే ఆమోదం తెలపడం జరిగింది. సో, ఏంటి ఈ యొక్క బిల్లు ప్రకారం చూసుకుంటే కొన్ని అంశాలు చూద్దాం ఇక్కడ. ఓకే. అండ్ బ్యాంకు ఖాతా లేదా ఫిక్స్డ్ డిపాజిట్‌కు నలుగురు వరకు. సో, వాస్తవానికి ఇంతకుముందు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఎంతమంది నామినీస్ ఉండేవాళ్ళంటే కేవలం ఒకే ఒక్కరు ఉండేవాళ్ళు. అయితే ఈ యొక్క లేటెస్ట్ ప్రకారం ఈ యొక్క సవరణ ప్రకారం చూసుకుంటే బ్యాంకు ఖాతా లేదా
ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు నలుగురు వరకు నామినీస్ ఉండొచ్చు. 4 మెంబర్స్ వరకు నామినీలు ఎంపిక చేసుకో అవకాశం కల్పిస్తుందనమాట. సో, ఇంతకుముందు అంటే ఇంకా అమల్లోకి రాలేదు. ప్రస్తుతం ఒకరు మాత్రమే ఈ అవకాశం ఉంది. అండ్ ఫర్దర్‌గా మనకు రాబోయే రోజుల్లో నలుగురు ఈ యొక్క నామినీస్ బ్యాంకు ఖాతా ఉన్నవాళ్ళు లేదా ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్న వాళ్ళకు నలుగురు నామినీలు ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే సహకార బ్యాంకుల డైరెక్టర్లు ఎవరైతే ఉంటారో చైర్మన్ గాని, పూర్తికాల డైరెక్టర్లు వీళ్ళు తప్ప ఈ యొక్క సహకార బ్యాంకుల డైరెక్టర్ల పదవీ కాలాన్ని 8 సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాలకు పెంచారు అని అడుగుతారు. సో, 10 సంవత్సరాలకు పెంచుతున్నారు. ఇందులో ఎవరికి మినహాయింపు అంటే చైర్మన్ అండ్ పూర్తికాల డైరెక్టర్లకు మినహాయింపు. అంటే మిగతా సహకార బ్యాంకుల డైరెక్టర్లకు మాత్రం 8 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు వారి యొక్క పదవీ కాలాన్ని పెంచడం జరిగింది. ఓకే. అండ్ నెక్స్ట్ పాయింట్. సో, చట్టబద్ధ ఆడిటర్ల పారితోషికం నిర్ణయంలో బ్యాంకులకు మరింత స్వేచ్ఛ దొరుకుతుంది. సో, ఇదంతా కూడా మనకు అన్నెసెసరీ పాయింట్స్ ఇవన్నీ కూడా. ఓకే. సో, ఈ యొక్క నోట్స్ మొత్తం కూడా మన యాప్‌లో కూడా ఆల్రెడీ మీకు అప్‌లోడ్ చేయడం జరిగింది. అక్కడ మీరు ఈ యొక్క ఎకానమీ కోర్స్‌ని మీరు పర్చేజ్ చేయొచ్చు. ఓకే. అండ్ ఓన్లీ రూ. 99కే 2024 టోటల్ ఎకానమీ మీకు అందుబాటులోకి తీసుకొస్తున్నాను. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్ చూసుకుందాం. సో, యూపీఐ లైట్ వాలెట్ పరిమితి. సో, మనం ప్రెజెంటు ఈ యొక్క యూపీఐ కాలంలో నడుస్తున్నాం. ఎందుకంటే యూపీఐ అంటే మనకు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేసు. అంటే మనకు ఫోన్‌పే, గూగుల్ పే ఇలా ఉంటాయి గదా! సో, వాటిని మనం యూపీఐ అని పిలుస్తాము. సో, ఈ యొక్క యూపీఐ లైట్ వాలెట్ పరిమితిని ఎన్ని రూపాయలకు పెంచింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్‌లో అడిగితే రూ. 5,000 పెంచడం జరిగింది. సో, ఒక లావాదేవీ ప్రస్తుతం ఎంత ఉందంటే ఈ యొక్క యూపీఐ వాలెట్ పరిమితి రూ. 1000 ఉంటే దాన్ని రూ. 5,000కు పెంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓకే. ఇది మీకు దీనికి సంబంధించినటువంటి అంశము. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ చూద్దాం. ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్‌ను 2016లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రారంభించింది. అండ్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2008లో ఏర్పడింది. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మహారాష్ట్రలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఎన్‌పీసీఐ అమలు చేసేదే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్. ఎన్‌పీసీఐ ఏ సంవత్సరంలో ఏర్పడిందంటే 2008. అలాగే ఎన్‌పీసీఐ ఏ సంవత్సరంలో యూపీఐని అమలు చేసిందంటే 2016. సో, ఈ యొక్క ఎన్‌డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2016లో ఈ యొక్క యూపీఐ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. అండ్ దాన్ని డిజిటల్ ఇండియా అంటారు. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్. సో, ప్రపంచ బ్యాంకు మన ఇండియాకు సంబంధించి విదేశీ అప్పులు ఎన్ని లక్షల కోట్లు తీసుకుందని ఒక నివేదికను రిలీజ్ చేసింది. ఈ యొక్క ప్రపంచ బ్యాంకు. సో, ఒకసారి చూద్దాం. పాయింట్స్ వైస్‌గా డిస్కస్ చేద్దాం ఇక్కడ. సో, భారతదేశం మొత్తం 2023లో ఎన్ని విదేశీ రుణాలు అప్పు తీసుకుందంటే $646.79 బిలియన్ రుణాన్ని తీసుకుపోయిందనమాట. ఒకసారి మనం లక్షల కోట్లు చెప్పుకుంటే దాదాపు 54,00,000 54 లాక్ అనమాట. సో, 54,00,000 రూపాయలను అప్పు తీసుకోవడం జరిగింది 2023లో యాస్ పర్ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం. 2022తో పోలిస్తే ఇవి $31 బిలియన్ అధిక కావడం విశేషం. అయితే ఇక్కడ చూడండి 2022లో $31 బిలియన్ అధికం కావడం జరిగింది. సో, 2023లో మొత్తంగా చూసుకుంటే $646.79 బిలియన్. ఓకే. 2022లో వడ్డీ చెల్లింపులు 15.08 డేటా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ విడుదల చేసింది కాబట్టి. 2022లో వడ్డీ చెల్లింపులు $15.08 బిలియన్ ఉంటే 2023 నాటికి $22.54 బిలియన్ పెరగడం జరిగింది. సో, 2023లో దీర్ఘకాలిక బాండ్లు 7% పెరిగి $498 బిలియన్ చేరడం జరిగింది. ఈ డేటా అంతా మీకు చదవడం తప్పనిస్తే ఇంకేముండదు. ఎందుకంటే డేటా అనేది మీరు ఈరోజు చదువుతారు, రేపటికి మర్చిపోతారు. కాబట్టి మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తే మీకు గుర్తుంటుంది. ముఖ్యంగా చూసుకోండి ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ గాని, ప్రపంచ బ్యాంక్ రిపోర్ట్స్ గాని, ఈ యొక్క ఆసియాన్ డెవలప్‌మెంట్ బ్యాంక్స్ రిపోర్ట్స్ గాని, ఇండియాకు సంబంధించి ఏవైతే ఇస్తుందో డెఫినిట్‌గా ఎగ్జామ్‌లో అడుగుతారు. ఓకే. ఎందుకంటే అవి మనకు అత్యున్నతమైనటువంటి ఈ యొక్క ఫైనాన్షియల్ బ్యాంక్స్ అన్నమాట. సో, కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి ఇలాంటి డేటా అంతా కూడా. అండ్ నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే విదేశీ బాండ్లు ఎగుమతుల్లో 80% ఉండగా రుణ వ్యయాలొచ్చేసి ఎగుమతుల్లో 10%గా ఉండడం జరిగింది. అండ్ 2023లో నికరంగా $33.42 బిలియన్ రుణాలు దేశంలో పలకగా రాగా నికరంగా ఈక్విటీల రూపంలో అంతకంటే ఎక్కువగా $46.9 బిలియన్ రావడం జరిగింది. సో, ఇది మనకు ప్రపంచ బ్యాంకు రిపోర్ట్‌కి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు. సో, మొత్తంగా 2023లో ఎంత విదేశీ రుణాలు తీసుకోవడం జరిగిందంటే $646.79 బిలియన్. ఒకవేళ దాన్ని మనం ఇండియన్ రూపీస్‌లో చెప్పుకుంటే 54,00,000 కోట్ల రూపాయలు. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్.
సో, బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ ఒక అంతర్జాతీయ సంస్థగా త్వరలో ఏర్పడనుంది. మారేందుకు సిద్ధంగా ఉందని ఆ యొక్క సంస్థకు చెందినటువంటి చైర్మన్ సుభాషిష్ చౌదరి వెల్లడించడం జరిగింది. సో, మీకు తెలుసు గదా! బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ అనేది మనకు హెడ్ క్వార్టర్ బొంబాయిలో ఉంటుంది. 1875లో ఏర్పడింది. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఎకానమీలో వచ్చేసి మానిటరీ పాలసింగ్ కమిటీ అంటాము. దాన్ని తెలుగులో పరపతి విధాన సమీక్ష అంటాం. సో, దీనికి సంబంధించి మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ మనకు 25వ గవర్నర్ లేటెస్ట్‌గా మనకు ఆయన పదవీ కాలం పూర్తి కావడం జరిగింది. అండ్ కొత్త వ్యక్తి కూడా రావడం జరిగింది. సో, మనకు ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అయినటువంటి 25వ గవర్నర్ శక్తికాంత్ దాస్ యొక్క చివరి పరపతి విధాన సమీక్ష ఇది. ఓకే. అండ్ ఈ యొక్క సమావేశంలో తీసుకున్నటువంటి ముఖ్యమైన నిర్ణయాలను చూద్దాం ఇక్కడ పాయింట్ వైస్‌గా. సో, ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, భారతదేశ జీడీపీ వృద్ధి రేటు 2024, 25 అంటే ప్రెజెంట్ ఫైనాన్షియల్ ఇయర్‌కు 7.2% నుండి 6.6% తగ్గించడం జరిగింది. ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో, ప్రెజెంట్ 2024, 25లో ఫైనాన్షియల్ ఇయర్‌లో భారతదేశ జీడీపీ వృద్ధి రేటు ఎంత శాతంగా అంచనా వేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరపతి విధాన సమీక్షలో అంటే 6.6% అని ఆన్సర్ పెట్టేసేయాలి. ఓకే. ఇంతకుముందు మనకు సెప్టెంబర్, అలాగే ఆగస్టు, జులైలో ఎంత శాతంగా పేర్కొన్నారంటే 7.2%. 7.2% అండ్ డిసెంబర్ నాటికి చూసుకుంటే దాన్ని 6.6%కి తగ్గించడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అండ్ పాలసీ రెపో రేటు యాజ్ యూజువల్‌గా 11వ సారి 6.5%గా అంచనా వేయడం జరిగింది. అక్కడికే మనకు డెడ్‌లైన్ పెట్టడం జరిగింది. పాలసీ రెపో రేట్ వచ్చేసి 6.5% వరుసగా 11వ సారి. ఓకే. అండ్ ఫిక్స్డ్ రివర్స్డ్ రెపో రేట్ వచ్చేసి 3.35%గా అంచనా వేయడం జరిగింది. అలాగే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ ఒక్కోసారి ఈ యొక్క ఫుల్ ఫార్మ్స్ అడుగుతారు. ఈ యొక్క ఫుల్ ఫార్మ్స్ కూడా అడుగుతారు. ఎస్‌డిఎఫ్ అంటే ఏంటనేది. సో, 6.25%గా అంచనా వేశారు. ఎంఎస్ఎఫ్ వచ్చేసి మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ వచ్చేసి 6.75%గా అంచనా వేశారు. అలాగే బ్యాంక్ రేట్ వచ్చేసి 6.75%. అలాగే సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో వచ్చేసి 4%. అలాగే మనకు ఎస్ఎల్ఆర్ వచ్చేసి 18%గా అంచనా వేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఈ యొక్క ద్రవ్యోల్బణం వచ్చేసి 4.5% నుండి 4.8% పెంచడం జరిగింది. 4.5% నుండి ఇది ఇంపార్టెంట్ మనకు ద్రవ్యోల్బణం 4.8%కి పరిమితం చేశారు. గతంలో 4.5%గా అంచనా వేశారు. ఓకే. సో, ఇవన్నీ మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. ఈ యొక్క పరపతి విధాన సమీక్షలో. అండ్ అలాగే ఆర్థిక మోసాలను అరికట్టడానికి మ్యూల్ హంటర్ డాట్ ఏఐ. సో, ఇంపార్టెంట్ ఇది. మ్యూల్ హంటర్ డాట్ ఏఐతో బ్యాంకులు జతకట్టాలని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించింది. సో, ఏంటి ఈ యొక్క మ్యూల్ హంటర్ ఏఐ అంటే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. సో, రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ ఆర్‌బీఐహెచ్ అని పిలుస్తారు దాన్ని. సో, ఆ యొక్క ఆర్‌బీఐహెచ్ తీసుకొచ్చినటువంటి ఏఐఎంఎల్ ఆధారిత నమూనానే దాన్ని మనం ఏమని పిలుస్తామంటే మ్యూల్ హంటర్ డాట్ ఏఐ. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్. సో, భారతదేశానికి అత్యంత సానుకూల హోదా రద్దు చేసినటువంటి స్విట్జర్లాండ్. సో, ఇంపార్టెంట్ ఇది. సో, చాలా చాలా ఇంపార్టెంటు. స్విట్జర్లాండ్ దేశం ఏం చేసిందంటే, మన భారతదేశానికి ఉన్నటువంటి ఎంఎఫ్ఎన్ దాన్ని మనం మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అనేటువంటి ఒక హోదాను రద్దు చేసింది. సో, వివరాల్లోకి చూద్దాం. సో, భారతదేశానికి ఇచ్చినటువంటి అత్యంత సానుకూల దేశ హోదా. దాన్ని మనము మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అని పిలుస్తాము. ఎంఎఫ్ఎన్‌ను ఇటీవల ఏ దేశము భారతదేశం రద్దు చేసిందంటే స్విట్జర్లాండ్ దేశము. సో, భారత్ మరియు స్విట్జర్లాండ్ మధ్య కుదిరినటువంటి ద్వంద్వ పన్ను నివారణ ఒప్పందంలో భాగంగా ఈ యొక్క హోదాను గతంలో ఇవ్వడం జరిగింది. సో, తాజాగా ఆ యొక్క హోదాను రద్దు చేస్తున్నట్టు స్విట్జర్లాండ్ నిర్ణయం తీసుకుంది. సో, ఎందుకు రద్దు చేసుకుందో ఒకసారి రీజన్స్ చూసుకుంటే 2021లో నెస్లే కేసులో ఢిల్లీ హైకోర్టు ఆ యొక్క కంపెనీకి సానుకూలంగా ఒక తీర్పునివ్వడం జరిగింది. సో, డీటీఏఏలోని ఎంఎఫ్ఎన్‌ను ఈ యొక్క ఎంఎఫ్ఎన్ క్లాజ్‌ను పరిగణనలోకి తీసుకొని పన్ను రేట్లు వర్తిస్తాయని తేల్చి చెప్పింది అప్పట్లో ఢిల్లీ హైకోర్టు. అయితే 2023 అక్టోబర్ 19న సుప్రీంకోర్టు కూడా ఆ తీర్పును మార్చడం జరిగింది. ఏంటంటే అది సో, ఆ యొక్క ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 90 ప్రకారము నోటిఫికేషన్ లేకుండా ఎంఎఫ్ఎన్ క్లాజ్‌ను నేరుగా అమలు చేయలేమని తీర్పునిచ్చింది ఈ యొక్క సుప్రీంకోర్టు. ఈ యొక్క తీర్పు నేపథ్యంలోనే ఈ యొక్క స్విట్జర్లాండ్ ఏం చేసిందంటే ఈ యొక్క ఎంఎఫ్ఎన్ అనేటువంటి ఒక స్టేటస్‌ను భారతదేశానికి రద్దు చేసింది. ఓకే. సో, ఎంత డేటా కూడా మరొకసారి వినండి అర్థమవుతుంది. అండ్ ఈ యొక్క తాజా నిర్ణయం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 2025 జనవరి 1 నుండి అమల్లోకి వస్తుందని వెల్లడించడం జరిగింది స్విట్జర్లాండ్ దేశం. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్ చూసుకుందాం.
సో డీపీఐఐటీ మరొకసారి నివేదికనిచ్చింది. సో దేశంలోకి $1,00,00,000 ఎఫ్‌డీఐలు. సో ఎఫ్‌డీఐలు అంటే తెలుసు కదా మనకు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్. సో 2000 సంవత్సరము ఏప్రిల్ నుంచి 2024 సెప్టెంబర్ మధ్య మన దేశంలోకొచ్చినటువంటి ఎఫ్‌డీఐలు $1,00,00,000 మైలురాయిని చేరడం జరిగిందని ఈ యొక్క డీపీఐఐటీ అనేటువంటి సంస్థ ఒక కేంద్ర కేంద్రానికి సంబంధించిన ఒక సంస్థ నివేదికను ఇవ్వడం జరిగింది. సో ఎన్ని కోట్ల డాలర్లు? $1,00,00,000. దాన్ని మనం సుమారు 84,00,000,00,000 పిలుస్తాము. ఓకే. అండ్ ఇక్కడ కీ పాయింట్స్ చూసుకుందాం. నోటు. సో మొత్తం ఎఫ్‌డీఐలో 25% ఏ దేశం నుండి ఎఫ్‌డీఐ రూపంలో రావడం జరిగిందంటే మారిషస్ దేశం నుండి. మారిషస్ దేశం నుండి 25% చూడండి. సో 25% ఈ యొక్క మారిషస్ దేశం నుండి రావడం జరిగింది. అలాగే సెకండ్ ప్లేస్ వచ్చేసి సింగపూర్ ఉంటుంది. 24%. తర్వాత అమెరికా దేశం నుండి 10%, నెదర్లాండ్ దేశం వచ్చేసి 7%, జపాన్ 6%, బ్రిటన్ 5%. సో ఇవంతా కూడా మనకు ఇంపార్టెంట్ కాదు. బట్ మనకు జస్ట్ నంబర్ 4 ప్లేస్‌లో చూసుకుంటే సరిపోతుంది. నంబర్ 5లో ఏ దేశాలున్నాయి? సింగపూర్, అమెరికా, నెదర్లాండ్స్, జపాన్ అండ్ బ్రిటన్. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్ చూసుకుందాం. సో 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం. సో చాలా ఇంపార్టెంట్ ఇది. రీసెంట్‌గా ఈ యొక్క రాజస్థాన్‌లో ఉన్నటువంటి జైసల్మేర్‌లో ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో ఈ యొక్క 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. ఇటీవలే 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఎక్కడ జరిగిందని ఒక్కోసారి డైరెక్ట్‌గా అడుగుతారు. సో కాబట్టి మనము ఒక్కోసారి టైం లేనప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ హెడ్‌లైన్స్ చూసుకున్నా సరిపోతుంది. బై ఒక్కోసారి లక్కీగా మనకు జస్ట్ హెడ్‌లైన్స్ నుంచి క్వెషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో చూద్దాం ఇక్కడ 55వ జీఎస్టీ కౌన్సిల్‌లో తీసుకున్నటువంటి నిర్ణయాలేంటి? ఒక్కొక్కటి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి విమాన ఇంధనం. విమాన ఇంధనంను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదని వాస్తవానికి ఏంటంటే, ఈ యొక్క విమాన ఇంధనం ఏదైతే ఉంటుందో దాన్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని చాలా రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. కొన్ని సంస్థలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. కొన్ని సంస్థలు దీన్ని ఆమోదించాయి కూడా. సో అయితే ఈ యొక్క సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదని ఈ యొక్క ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ వెల్లడించారు. సో మళ్ళీ ఫర్దర్ జరగబోయేటువంటి సమావేశాల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ అయితే మనకు సోషల్ మీడియాలో చాలా హల్చలైంది. పాప్‌కార్న్. పాప్‌కార్న్‌పై కూడా ఈ యొక్క జీఎస్టీ పరిధిలోకి తెస్తున్నట్లు కూడా ప్రకటించారు. అయితే మనకు సోషల్ మీడియాలో కొన్ని రకరకాల భిన్నమైనటువంటి పోస్టులు చూస్తూ ఉంటాం. నేనైతే చూసాను మరి మీరు చూడలేదేమో. సో చూద్దాం ఇక్కడ పాయింట్స్ ఒక్కొక్క పాయింట్ డిస్కస్ చేద్దాం. పాప్‌కార్న్‌పై ప్రీ ప్యాక్డ్ అలాగే లేబుల్డ్ రెడీ టు ఈజ్ స్నాక్స్‌పై 12%. సో వాస్తవానికి గతంలో కూడా ఇదే జీఎస్టీ పర్సెంట్ ఉండేది 12%. అయితే ఏంటంటే గతంలో ఎవరికీ తెలిసేది కాదు. ఇప్పుడు ఎందుకు హైలైట్ అయిందంటే ప్రతి పాప్‌కార్న్‌పై జీఎస్టీ విధిస్తున్నట్టు మనకు సోషల్ మీడియాలో వార్తలే. అందుకని ఈ యొక్క అంశాన్ని ఎక్కువగా హైలైట్ చేస్తున్నాం ఇక్కడ. అండ్ ఇక్కడ 12% అన్నమాట ఈ యొక్క వాటిపై. ఒకవేళ క్యారమలైజ్డ్ పాప్‌కార్న్ అయితే 18% జీఎస్టీ పరిధిలోకొస్తుంది. వాస్తవానికి ఏంటంటే ఇంతకుముందు దీన్ని కూడా 12%లోకి అంచనా వేసేవాళ్ళు. అయితే ఇది మాత్రం ఈ యొక్క క్యారమలైజ్డ్ పాప్‌కార్న్ అయితే 18%. ఇది మాత్రం మనకు పాప్‌కార్న్‌పై ప్రీ ప్యాక్డ్ లేబుల్డ్ రెడీ టు ఈజ్ స్నాక్స్‌పై 12% ఉంటుంది జీఎస్టీ. అలాగే ఒకవేళ కేవలం క్యారమలైజ్డ్ పాప్‌కార్న్ అయితే 18% జీఎస్టీ పరిధిలోకొస్తుంది. అలాగే ఉప్పు, మసాలా దినుసులతో మిళితం చేసినటువంటి రెడీ టు ఈజ్ పాప్‌కార్న్ ముందస్తుగా ప్యాక్ అలాగే లేబుల్ చేయకపోతే 5% విధించేవాళ్ళు గతంలో. ఈ యొక్క క్యారమలైజ్డ్ పాప్‌కార్న్‌కు 5% విధించేవాళ్ళు గతంలో. ఇప్పుడు దాన్ని 18% పరిధిలోకి తీసుకొచ్చారు. వాస్తవానికి మనం ఎక్కువ దీన్ని ఎక్కడ చూస్తుంటామంటే మనకు మల్టీప్లెక్స్ సినిమాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో ఎక్కువ శాతం జీఎస్టీ ఉంటుంది. గతంలోనే 5% అంటే మనకొక రూ. 20 బయట దొరికితే దాన్ని ఈ యొక్క మల్టీప్లెక్స్‌లో రూ. 50కో లేదంటే రూ. 100కో కొన్ని చోట్ల అమ్మేవాళ్ళు. అయితే ఇప్పుడు దాన్ని ఏకంగా రూ. 200, రూ. 300 పెంచే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ జీఎస్టీ పరిధిని పెంచడం జరిగింది. కాస్ట్ అనేది ఒక్కో చోట ఒకలా ఉంటుంది. ఓకే. అది గుర్తుపెట్టుకోండి మీరు. అండ్ నెక్స్ట్ జీఎస్టీ ఎగవేతల్ని అరికట్టడానికి మనకు ట్రాక్ అండ్ ట్రేస్ మెకానిజంను అమలు చేసే ప్రతిపాదనకు మండలి ఆమోదం తెలపడం జరిగింది. సో ఎందుకు ఉపయోగపడుతుంది అని అడుగుతారు ఇక్కడ. జీఎస్టీ ఎగవేతల్ని అరికట్టడం కోసం ఈ యొక్క ట్రాక్ అండ్ ట్రేస్ మెకానిజంను అమల్లోకి తీసుకొచ్చడానికి ఈ యొక్క మండలి అనేది ఆమోదం తెలపడం జరిగింది. ఓకే. అండ్ నెక్స్ట్ ఫోర్టిఫైడ్ బియ్యంపై విధిస్తున్నటువంటి 18% జీఎస్టీ రేటు 5%కి తగ్గించారు. ఇది ఇంపార్టెంట్ మనకు. ఈ యొక్క ఫోర్టిఫైడ్ బియ్యం ఏదైతే ఉంటుందో ఇంతకుముందు గతంలో 18% జీఎస్టీ ఉండేది. ఇప్పుడు 5%కి తగ్గించడం జరిగింది. అలాగే ఈ యొక్క జీఎస్టీ నుండి జన్యు చికిత్సకు మినహాయింపు ఇవ్వడం జరిగింది. గతంలో ఈ యొక్క జన్యు చికిత్సకు
జీఎస్టీ పలు రకాలుగా విధించేవాళ్ళు. 5% అని చెప్పేసి కొన్ని 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 చోట్ల కొన్ని రకాలుగా విధించేవాళ్ళు. అయితే ఇప్పుడు ఈ యొక్క జీఎస్టీ పరిధి నుండి జన్యు చికిత్సకు మినహాయింపును ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ పాయింట్. రూ. 2000 లోపు చెల్లింపులు చేసేటువంటి పేమెంట్ అగ్రిగేటర్లకు జీఎస్టీ నుండి మినహాయింపును ఇవ్వడం జరిగింది. అండ్ ఇది పేమెంట్ సంస్థలైనటువంటి గేట్‌వేలకు, అలాగే ఫిన్‌టెక్ సంస్థలకు ఇది వర్తించదు. అలాగే నెక్స్ట్ రుణగ్రహీతలపై బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు వేసేటువంటి జరిమానాలపై జీఎస్టీని తొలగించడం జరిగింది. మీకు ఎగ్జామ్‌లో అడుగుతారు. ఈ క్రింది వానిలో జీఎస్టీకి సంబంధించి సరైనదేది, సరికానిదేది? ఇక్కడ మీకు జస్ట్ మీకేదో చదువుతూ వెళ్తున్నట్టు అనిపిస్తున్నది. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటి నుంచి క్వెషన్ వస్తుంది. అప్పుడు షాక్ అవుతారు. ఓకే. అలాగే నల్ల మిరియాలు, ఎండు ద్రాక్షలను రైతు సరఫరా చేసినప్పుడు జీఎస్టీ నుండి మినహాయింపుని ఇవ్వడం జరిగింది. సో, ఇవి మీకు 2024 డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ ఎకానమీ అంశాలు. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మాకు సపోర్ట్ చేస్తున్న ఫ్రెండ్స్. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ వెరీ మచ్.